మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్రాన్ ఫ్రై. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ ప్రాన్ ఫ్రైని ఇంట్లోనే హైజీనిక్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని 300 గ్రాముల వరకు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉప్పు అలాగే నిమ్మరసం, పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నారంటే కానీ దానివల్ల నీచు వాసన అనేది పోతుంది. ఈ విధంగా రొయ్యల్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నుంచి వచ్చే వాటర్తోనే ఈ రొయ్యలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. సేపు ఏం వేయించిన అవసరం లేదనమాట. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న ఈ రొయ్యల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా బయటకు తీసుకున్న ఈ రొయ్యల్ని రెడీగా పక్కన పెట్టుకొని మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు అలాగే 2 ఇలాచీని వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అవనిచ్చి 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ రొయ్యల వేపుల్లోకి ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఉల్లిపాయ ముక్కలు ఇష్టపడినట్లయితే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అయినా రొయ్యల వేపుడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి రొయ్యల వేపుడులో కొద్దిగా గ్రేవీ అనేది ఉంటుంది. దాంతో పుల్కాలు అలాగే చపాతీలు సర్వ్ చేసుకోవడానికి గ్రేవీ ఉంటుంది. చూసారు కదా, మన ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలాను కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ రొయ్యలకి మసాలాస్ అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ప్రాన్ ఫ్రైలోకి కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ ఫ్రై రెడీ అయిపోయింది. గెస్ట్లు వచ్చినప్పుడు ఇంటికి కేవలం 10 అంటే 10 నిమిషాల్లోనే ఈ ఫ్రైని ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా చికెన్, మటన్ ఫ్రైల కంటే రొయ్యల ఫ్రై చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనుకుంటే ముందుగానే రొయ్యల్ని కనుక క్లీన్ చేసి పెట్టుకున్నారంటే రొయ్యలు క్లీన్ చేయడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నారంటే 10 అంటే 10 నిమిషాల్లోనే ఈ విధంగా రొయ్యల ఫ్రై ప్రిపేర్ చేసేసి వాళ్ళకి పెట్టేయచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న దీనిపైన కొద్దిగా కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు పెట్టి ఇచ్చి చూడండి. ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ప్రాన్ ఫ్రైని మనం ఇంట్లోనే ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో. మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.